వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 192వ వీడియో చూస్తుండగానే మనకి 190 రోజులు గడిచింది. 1920 ప్రశ్నలు మీ దగ్గర ఉన్నాయి. వాటితో పాటు చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్రతి క్వశ్చన్ దగ్గర ఇచ్చాను. చాలా డీటెయిల్డ్ కాన్సెప్ట్ బేస్డ్ అంశాలు అయితే ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో టీజీపీఎస్సీ కూడా మనకి క్వశ్చన్ బ్యాంకును డిజైన్ చేసే ఆలోచనలో ఉంది. సో దానికి కూడా మీకు ఈ ప్రశ్నలు అయితే తప్పకుండా ఉపయోగపడతాయి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి, తప్పకుండా రాసుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న XR టెక్నాలజీ విస్తరించండి. మీరు విని ఉండకపోవచ్చు, కొంతమంది ఎవరైతే అడ్వాన్స్డ్ ప్రిపరేషన్లో ఉన్నారో వారైతే విని ఉంటారు దీన్ని. ఇది లేటెస్ట్ టెక్నాలజీ అండి. మీరు వర్చువల్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, మిక్స్డ్ రియాలిటీ ఇలాంటి పదాలు విని ఉంటారు. గతంలో ప్రశ్న అడిగిండు సివిల్ సర్వీసెస్లో, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మధ్య డిఫరెన్స్ ఏంది అన్నాడు. చూడండి ఎంత క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి. సో అందుకే ఇక్కడ XR టెక్నాలజీ రీసెంట్గా వచ్చిందండి. XR టెక్నాలజీ అంటే ఎక్స్టెండెడ్ రియాలిటీ అండి, గుర్తుంచుకోండి. ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇది కూడా మీకు ఇంకా ఈ అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీని మించి అడ్వాన్స్డ్గా వస్తున్నటువంటి టెక్నాలజీగా మనం భావించవచ్చు. ఇప్పటికే కొన్ని సినిమా రంగంలో మరి ఈ టెక్నాలజీ మనకు ఆల్రెడీ ఉపయోగిస్తున్నారు. వర్చువల్ సమావేశాల్లోని భాగస్వాములు ప్రత్యక్షంగా పాల్గొంటున్న అనుభూతిని ఈ ఎక్స్టెండెడ్ రియాలిటీ టెక్నాలజీ అందిస్తుంది. వారు ఒకే గదిలో ఉండి ప్రజెంటేషన్లు ఇస్తున్నట్లు, 3D మోడల్స్తో వారి ప్రతిపాదనలు వివరిస్తున్నట్లు మనకు ఎక్స్టెండెడ్ రియాలిటీ చిత్రిస్తుంది. ఇదండి. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి తప్పకుండా అందిస్తాను. క్వశ్చన్ నెంబర్ 2, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రెడ్ డారింగ్టన్ శాండ్ మాస్టర్ అవార్డు 2025 అందుకున్న తొలి భారతీయుడు ఎవరు అనేది ప్రశ్న అండి. ఇక్కడ ఫస్ట్ టైం ఒక ఇండియన్కి ఈ అవార్డు వచ్చింది. శాండ్ అంటేనే ఇసుక అండి. మరి ఇండియాలో మీకు ఇసుకతో శిల్పాలు తయారు చేయడము, వీళ్ళని సైకత శిల్పులు అంటాం. ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఉన్నాడు మనకు ఇండియా నుంచి, ఒడిశా రాష్ట్రం నుంచి. అతనికి ఈ అవార్డు వచ్చింది. ఆయన పేరు సుదర్శన్ పట్నాయక్, గుర్తుంచుకోండి. ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటన్కు చెందినటువంటి ప్రముఖ సైకత శిల్పి అండి. రీసెంట్గా ఈ అవార్డు అయితే మనకు ఫస్ట్ టైం ఒక ఇండియన్కి సుదర్శన్ పట్నాయక్ రావడం అనేది జరిగింది. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి. క్వశ్చన్ నెంబర్ 3, 2025లో GI ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందిన గిరిజన హస్తకళ కన్నడిపాయ ఏ రాష్ట్రానికి చెందినటువంటి ఆర్ట్? రైట్, ఇది సాంప్రదాయ గిరిజన హస్తకళ అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, గోవా. ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఒక అభ్యర్థి ఏం చేస్తాడంటే, సరిగ్గా ఐడియా కనుక లేకపోతే ఇమ్మీడియట్ ఆయన కర్ణాటక ఆన్సర్ పెట్టేస్తాడు. ఎందుకంటే కన్నడిపాయ అంటున్నాడు కాబట్టి ఇంకా డౌట్ ఏం లేదు, చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చిండు, నాకు ఒక మార్క్ వస్తుందని ఇమ్మీడియట్ ఆన్సర్ పెట్టేస్తాడు. కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ అండి, గుర్తుంచుకోండి. కన్నడిపాయ అనేది వాళ్ళు వెదురుతో తయారు చేసేటటువంటి ఒక చాప. దీనికి రీసెంట్గా మనకు 2025లో GI ట్యాగ్ అనేది లభించింది. మన తెలంగాణలో కూడా చపాటా మిర్చికి GI ట్యాగ్ వచ్చింది, గుర్తుంచుకోండి. GI ట్యాగ్ గురించి మన వీడియోస్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆయా సందర్భాలలో ఇస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి మీరు. రైట్, ఇక్కడ కన్నడిపాయ అనేది ఒక రకం సాంప్రదాయ చాప. కేరళలోని గిరిజనులు తమ రెల్లు వెదురుతో తయారు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దేశంలోని మొట్టమొదటి వాతావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? 2025 మార్చి 25న దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇలాంటిది ఫస్ట్ టైం ఏవైనా కానివ్వండి, ఇట్లా ఇనాగరేషన్ జరుగుతుంటే రాసి పెట్టుకోండి. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే. లొకేషన్ ఎక్కడ అంటే మనకు జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ అండి. నాతా టాప్ ప్లేస్, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఉదంపూర్ డిస్టిక్, అది కింద ఇచ్చాను. అక్కడ మనకు ద హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేట్ సెంటర్ అని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. వాతావరణ మార్పులను మరి ఎప్పటికప్పుడు తెలియజేసేటటువంటి సెంటర్గా దీన్ని భావిస్తున్నారు. ఇది డేట్ ఇచ్చాను, ఇక్కడ ప్లేస్ ఇచ్చాను, నాతా టాప్, ఉదంపూర్ డిస్ట్రిక్ట్. క్వశ్చన్ నెంబర్ 5, CPM ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? మనకు CPI, CPM రెండు ఉన్నాయి ఇక్కడ. CPM పార్టీకి ప్రధాన కార్యదర్శిగా రీసెంట్గా మీకు కేరళ మాజీ మంత్రి MA బేబీ ఎన్నిక కావడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6,
ఇటీవల ఏ రాష్ట్ర అసెంబ్లీ కచ్చాతీవు దీవిని స్వాధీనం చేసుకోవాలని తీర్మానించింది? రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎప్పటి నుంచో ఈ కాంట్రవర్సీ ఉంది మనకి. రీసెంట్గా తమిళనాడు అయితే అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసింది, కచ్చాతీవు దీవిని ఇండియా స్వాధీనం చేసుకోవాలి అని. అసలు ఏంటి కచ్చాతీవు దీవి? ఈ కాంట్రవర్సీలో జస్ట్ మీకు కొన్ని నిమిషాలు, ఒక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ శ్రీలంక ఉంటుందండి కింద. మీకు భారత్కి శ్రీలంకకి మధ్య పాక్ స్ట్రైట్ లేదా పాక్ జలసంధి ఉంది కదా. ఈ పాక్ జలసంధిలో హిందూ మహాసముద్రంలో ఈ కచ్చాతీవు దీవి అనేది ఉంది, మీరు గమనించండి. అయితే ఈ కచ్చాతీవు దీవి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఇండియాను పరిపాలించారు, శ్రీలంకను పరిపాలించారు. అప్పుడు ఇది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. కానీ 1974లో ఏమైంది అంటే శ్రీలంకకి ఇండియాకి కుదిరినటువంటి ఒక మారిటైమ్ అగ్రిమెంట్ ప్రకారము ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పగించింది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే తమిళనాడు నుంచి వెళ్ళే జాలర్లు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ చేపలు పట్టుకోవచ్చు. కానీ శ్రీలంక ఏం చేస్తుందంటే చైనాకు దగ్గరై ఇక్కడ ఎవరైతే జాలర్లు వెళ్తున్నారో వాళ్ళను అరెస్ట్ చేసి భారత్కి ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తుంది. కాబట్టి ఈ దీవిని మనం క్యాప్చర్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ అయితే మీకు తమిళనాడులో చాలా బలంగా ఉంది. ఇది రాజకీయ పార్టీల మధ్య కూడా ఒక ప్రముఖమైనటువంటి అంశంగా ఉంది, గుర్తుంచుకోండి. ఇలాంటి కాంట్రవర్షియల్ ప్లేసెస్ మీద డెఫినెట్గా మనకు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ మీద కానివ్వండి, దాని యొక్క ప్రియారిటీ మీద కానివ్వండి క్వశ్చన్స్ వస్తాయి, గుర్తుంచుకోండి. అన్ని ఇక్కడ ఇచ్చాను నేను. ఇండో శ్రీలంక మారిటైమ్ ఒప్పందం ప్రకారం 1974లో ఇందిరాగాంధీ అయితే శ్రీలంకకు అప్పగించింది. ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా మళ్ళీ అవసరం లేదు. భారత జాలర్లు అక్కడికి వెళ్తే అరెస్ట్ చేస్తుంది. శ్రీలంక ఏమంటుందంటే భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకున్నందుకు ఈ దీవికి రావచ్చు, కానీ ఇక్కడ చేపలు వేటాడడం నిషేధం అని శ్రీలంక వాదిస్తుంది. అది కచ్చాతీవు ద్వీపం ఇరు దేశాల మధ్య పాక్ జలసంధిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 7, వక్ఫ్ బిల్లు 2025ను ఏ పేరుతో పిలుస్తున్నారు? రీసెంట్గా మనకి ముస్లిం సంబంధించి అంటే వక్ఫ్ ఆస్తులకు సంబంధించి గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. దీన్నే మనం వక్ఫ్ యాక్ట్ 2025 అంటున్నాము. ఏప్రిల్ 8 నుంచి మనకి ఇది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీని పేరు ఏం పెట్టినామంటే మనం యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని మనం పిలుస్తున్నామండి. గుర్తుంచుకోండి, ఇట్లా క్వశ్చన్ అయితే వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో నూతనంగా చేర్చిన క్రీడాంశాలు ఏవి? గతంలో ఇలాంటి ప్రశ్నే వచ్చిందండి. ఎగ్జాక్ట్గా కొత్తగా ఏవైనా ఆటలను ఒలింపిక్స్లో చేర్చితే తప్పకుండా ప్రశ్న వస్తుంది. మరి 2028లో మనకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. దాంట్లో కొత్తగా చేర్చిన క్రీడాంశాలలో బేస్బాల్ లేదా సాఫ్ట్ బాల్, క్రికెట్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్, స్క్వాష్ అనే ఆటలు అయితే మనం కొత్తగా చేర్చినాం. క్రికెట్ కూడా కొత్తగా చేర్చడం అనేది జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముద్రా యోజన పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? రైట్, రీసెంట్గా మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన PMMY అంటున్నాము. 10 years కంప్లీట్ చేసుకుందండి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకు 2015 ఏప్రిల్ 8న ఈ స్కీమ్ అయితే స్టార్ట్ కావడం అనేది జరిగింది. మనకి ఈ పథకం చిన్న వ్యాపారాలు, దుకాణాలు మరియు సూక్ష్మ సంస్థలకు రుణాలు అందిస్తుంది. అంటే కార్పొరేట్ రంగానికి ఇవ్వదు, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఇవ్వదు ఈ స్కీమ్లో లోన్స్. కానీ చిన్న చిన్న వ్యాపారాలు, సూక్ష్మ సంస్థలు వాటికి మాత్రమే ఇక్కడ గరిష్టంగా 10 లక్షల వరకు రుణాలు లభిస్తాయి. ఇందులో మనకి 3 వర్గాలుగా విభజించబడింది: శిశు, కిషోర్ మరియు తరుణ్. ప్రతి ఒక్కటి వేర్వేరు వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఇది రూపొందించబడిందండి. ఈ ఏరియా మీద అయితే గతంలో ప్రశ్న ఉంది, చాలాసార్లు ప్రశ్న వస్తుంది ఈ ఏరియా మీద, ముద్రా యోజన మీద. క్వశ్చన్ నెంబర్ 10, పోర్చుగల్ రాజధాని లిస్బన్ యొక్క గౌరవ పౌరురాలిగా ఇటీవల భారతదేశం నుండి ఎవరు గుర్తించబడ్డారు? ఒక యూరోపియన్ సిటీ మన ఇండియన్కి గౌరవ పౌరురాలిగా గుర్తించిందండి. ఎవరంటే మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 ఏప్రిల్ 7, 8 తేదీలలో పోర్చుగల్ని సందర్శించడం జరిగింది. 7, 8 నా తర్వాత 9, 10 స్లోవేకియా వెళ్ళింది. 7, 8 తేదీలలో మీకు పోర్చుగల్ని విజిట్ చేయడం జరిగింది. పోర్చుగల్ రాజధాని లిస్బన్ అండి. ఈ లిస్బన్ యొక్క గౌరవ పౌరురాలుగా భారత రాష్ట్రపతికి ఒక అరుదైనటువంటి గౌరవం లభించింది. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరి మిగతా అంశాలైతే నెక్స్ట్ ఇస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.